ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, ఇప్పుడు చూసుకుంటే మనందరికీ తెలిసిందే వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి చేరిన తర్వాత మరి ఈ రోజు తనకి పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి వినిపించుకుంటున్నారు. అంటే షర్మిల గారికి ఏమైనా ప్రాణహాని ఉంది అంటారా? ఒకవేళ ఉంటే ఎటువైపు నుంచి ఉంది? షర్మిల భద్రత అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక డిబేట్ అయిందనమాట. షర్మిలదే కాదు, గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అక్కడ ప్రజలకి భద్రత లోపించింది, అక్కడ ప్రతిపక్షాలకి భద్రత లోపించింది, అక్కడ మీడియాకి భద్రత లోపించింది. ఏంటంటే విచ్చలవిడిగా దాడులు పెరిగాయి, దౌర్జన్యాలు పెరిగాయి, భూదందాలు, సెటిల్మెంట్లు. ఏం జరుగుతోందంటే నేరగాళ్ల స్వర్గంగా మారింది. ఏది? ఆంధ్రప్రదేశ్ క్రిమినల్స్ క్యాపిటల్గా మారిందన్నమాట. మనం చూసుకుంటూ వచ్చినట్లయితే మద్యం ఏరులై పారుతోంది, గంజాయి విచ్చలవిడిగా రవాణా, స్మగ్లింగు, అమ్మకాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా అత్యాచారాలు, గ్యాంగ్ రేపులు, మర్డర్లు పెరిగిపోయాయి. లా అండ్ ఆర్డర్ ప్రశ్నార్థకంగా మారినందువల్లనే కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు కూడా రానిది. అక్కడున్న కంపెనీలు కూడా పారిపోతున్నాయి. ఆ కంపెనీల్లో వాటాల కోసం వాళ్ళు బెదిరిస్తున్నారు. బెదిరిస్తుండేసరికి ఆ కంపెనీలన్నీ కూడా పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు షర్మిల ఎప్పుడైతే జగన్ పరిపాలన పైన ధ్వజమెత్తుతోందో, 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలను తూర్పారా పడుతోందో, అసలు అతను మా అన్న కాడు, ఈ జగనన్న నా అన్న కాడు, అతనికి మా అన్నకి పోలికే లేదు, ఇప్పుడున్నది ఎవరో ఇంకో వ్యక్తి అని ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవాళ ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. అన్నకు చెల్లికి మధ్య విభేదాలు ఇంత తారస్థాయికి చేరాయంటే అది ఆర్థిక విభేదాల, రాజకీయ విభేదాల, ఆర్థిక విభేదాలే రాజకీయ విభేదాలుగా మారాయి. ఇప్పుడు ఆమె సుడిగాలి ప్రచారం చేస్తోంది. ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితి వేరు. ఇక్కడేంటి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఆమె అన్ని నగరాల్లో తిరుగుతోంది. రేపొద్దున మడకసిరలో ఏదో ఒక సభ పెడుతోంది. వరుస పెట్టి ఒక బస్సు యాత్రలాగా ఆమె రేపటి ఎన్నికల క్యాంపెయిన్ స్వల్ప కాలమే ఉంది, ఇంకా 2.5 నెలల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం కోసం షర్మిల చేస్తోంది. ఇప్పుడు ఎక్కడన్నా ఆమె పైన ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కిరాయి మూకలు దాడి చేస్తే ఏంటి పరిస్థితి మనం చూసాం. గత ఎన్నికల ముందు వివేకానంద రెడ్డి హత్య జరిగింది. అవును, జగన్మోహన్ రెడ్డి బాబాయి హంతకుల్ని ఇంతవరకు కూడా పట్టుకోలేకపోయారు. అవును. ఇప్పుడు దానిపైన కూడా ఆమె సిబిఐ వాంగ్మూలం ఇచ్చింది. ఏది? బాబాయ్ హత్య కేసు, హంతకులను పట్టుకునే అంశంలో కూడా అన్నా చెల్లెళ్ళ మధ్య విభేదాలు. ఇప్పుడు చెల్లి సునీత కోర్టులో పోరాటం చేస్తోంది, సునీతకు భద్రత లేదు. అక్కడ ఒక్క వీళ్ళకి కాదు, ప్రతిపక్ష నాయకులకి కాదు, మనం చూసాం మాజీ ముఖ్యమంత్రి భద్రత ఎలా ఉందో మనం చూసాం. ఆయన పైన రాళ్ల దాడులు, ఆయన సెక్యూరిటీ కూడా తలలు పగిలాయి. చివరికి మళ్ళీ ఆయన పైనే హత్యాయత్నం కేసులు పెట్టారు. ఎవరు? చంద్రబాబు పైనే. ఇప్పటికీ ఆయన మరి జైలుకు కూడా వెళ్ళాడు కదా, ఏదో అవినీతి కేసు అని చెప్పి 53 రోజులు జైల్లో కూడా పెట్టారు. అనేక కేసుల్లో మాజీ ముఖ్యమంత్రిని ఇరికిచ్చారు. సొంత చెల్లి వివేకానంద రెడ్డి కూతురు సునీత పైన కేసు పెట్టారు. ఆమె భర్త రాజశేఖర రెడ్డి పైన కేసు, సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు. అంటే ఏంటి కేసులు? ఇలా ఏం జరుగుతోంది? ఎవరు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించినా, ఆయన్ని విమర్శించినా వాళ్ళపైన కేసులు, మీడియాపై ఉక్కుపాదం మోపారు, జర్నలిస్టులపైన కేసులు పెట్టారు. అంటే ఏంటంటే ఇప్పుడు షర్మిల మరి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తోంది కాబట్టి మరి షర్మిల పైన కూడా కేసులు వస్తాయి. సొంత చెల్లి మీద కూడా చెల్లి అని కూడా చూడకుండా కేసులు పెడతారంటారు. అదే కదా అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం నాయకుడు నిన్న ప్రకటించాడు. ఏంటి? తల్లి లేదు, చెల్లి లేదు, బాబాయ్ లేదమ్మా, జాగ్రత్త, నువ్వు ముందు నీ ప్రాణహాని లేకుండా చూసుకో అని కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేశాడు. ఏమని? షర్మిలకు స్పెషల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేయండి అని చెప్పి. ఏదైనా జరగచ్చు అనేది వాళ్ళు ముందే సిమ్టమ్స్ చూస్తున్నారు అన్నమాట. అంటే ఏంటంటే షర్మిల మీద ఏదైనా దాడి జరిగితే
మళ్ళా ఏమని దానికి నింద వేసే అవకాశం ఉంది, నారాసుర రక్త చరిత్ర అని. గతంలో వివేకానంద రెడ్డి హత్య కేసు ఎలా అయితే చంద్రబాబు లోకేష్ చేయించారని అటు మళ్ళించారో అలాగే ఇది కూడా జరుగుద్దనే ఒక ఆందోళనలో తెలుగుదేశం ఉంది. అది నిన్న అయ్యన్న పాత్రుడు మాటల్లో కూడా మనకి కనిపించింది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త చట్టం తెచ్చాడు, ఎస్ఎస్జి, స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏంటి, దగ్గర 400 మంది వచ్చారు. దానికి కొంత పెద్ద బడ్జెటు, అటు ఆయన కూతుళ్ళు విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళ కూతుళ్లకు ఎస్ఎస్జి అన్నమాట, స్పెషల్ సెక్యూరిటీ గార్డ్స్, భార్యకు, ఆయనకు, తల్లికి, అంటే ఆయన కుటుంబానికి ఇచ్చారు. మరి అదే పనిలో వాళ్ళ చెల్లికి కూడా ఇస్తే సరిపోయేది. ఏది చెల్లి మరి ఆయన కుటుంబమే కదా. అఫ్ కోర్స్ కాదంటున్నట్టున్నారు, ఆమె కులం కూడా మార్చేశారు. ఏంటి, మొరసపల్లి షర్మిల శాస్త్రనో ఆమె వేరే కులంలోకి నెట్టేసినట్టున్నారు. అందుకని ఫ్యామిలీ కాదని ఆమెకు సెక్యూరిటీ వర్తింపజేయరా? షర్మిల భద్రత ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. షర్మిలకి ఏదన్నా జరగరానిది కనుక జరిగినట్లయితే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చెల్లినే రక్షించుకోలేని వాడు ఇంకా మరి లక్షలాది చెల్లెళ్ళకి ఏమి భద్రత కల్పిస్తాడు? ఆయన అసలు నోరు తెరిస్తే నా అక్కల్లారా, నా చెల్లెళ్ళు అని అంటాడు, మేనమామని అని చెప్తాడు పిల్లలకి. నోటి మాటలు కాదు, కావాల్సింది చేతలు. ఇప్పుడు విధానపరమైన విమర్శలకు మీరు ధీటైన జవాబు ఇవ్వండి, వ్యక్తిగత విమర్శలు చేయబాకండి. ఇప్పుడు ఇవాళ కూడా మనం చూసాం, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నాడంట, సిగ్గుందా షర్మిల నీకు అంటున్నాడంట. ఆడపిల్ల, అసలు రాజశేఖర్ రెడ్డి కూతురు, రాజశేఖర్ రెడ్డి కూతురు మీద ఇలాంటి దుర్భాషలు వాళ్ళ మీడియాలో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నారంటే రాజశేఖర్ రెడ్డి ఆత్మ ఘోషిస్తుంది. ఆమె విమర్శలేంటో వాటిని తిప్పికొట్టండి. ఏమంటుంది ఆమె? హోదా ఎందుకు తీసుకురాలేదు జగనన్న అంది. చెప్పండి కారణం ఏంటో. ప్రత్యేక హోదా నువ్వు కాదు, నేను కాదు, ఎవరో తీసుకురాలేం. ఇచ్చేవాడు మోడీ, అతనికి ఇష్టం లేదు ఇవ్వడం. కాబట్టి కేంద్రంలో మనకు అనుకూల ప్రభుత్వం వస్తేనే వస్తుంది. అదేదో సమాధానం చెప్పండి. అవును, షర్మిల గారు అడిగిన ఏ ప్రశ్నకి వాళ్ళ దగ్గర సమాధానం లేక ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటున్నారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్లు ఇస్తానన్నావు, ప్రతి జనవరిలో 5 ఏళ్ళు అయింది, 5 జనవరిలో 5 జాబ్ క్యాలెండర్లు అయ్యి అని అడిగింది. అవును, ఉద్యోగాలు కల్పిస్తానన్నావు కదా, లక్షల ఉద్యోగాలు నువ్వు కల్పించింది ఎక్కడ? వాలంటీర్ ఉద్యోగమా అని అడుగుతోంది. 5,000 జీతంతో అతనేదో ఇంటింటికి తిరిగి పంచితే అది ఉద్యోగం ఎట్లా అవుతుంది? కంపెనీలన్నీ కూడా నువ్వు ఎందుకు బెదిరించి మీరు పారిపోయేలాగా చేశారు అని ప్రశ్నిస్తోంది. ఆమె చేస్తున్న విమర్శలకి వీళ్ళు సమాధానాలు వీళ్ళ దగ్గర లేక శాడిస్ట్ గుంపులు ఏం చేస్తున్నాయి, సైకోల్లాగా దాడులు చేస్తున్నాయి అన్నమాట. నిన్న చూసాం మనం విశాఖ సంఘీ వలస జగన్మోహన్ రెడ్డి సభలో. అక్కడ కటౌట్లు ఎవరి పెట్టాలి? జగన్మోహన్ రెడ్డి సభ కాబట్టి జగన్ కటౌట్ ఉండాలి, రాజశేఖర రెడ్డి కటౌట్ ఉండాలి, విజయమ్మ కటౌట్ పెట్టుకోండి, లేదు భారతమ్మ కటౌట్ పెట్టుకోండి, అంతే తప్ప ఇప్పుడు మంత్రుల కటౌట్స్ పెట్టండి. అక్కడ చంద్రబాబు కటౌట్ పెట్టి దానికి ఒక బాక్సింగ్ బ్యాగ్ పెడతారు, పవన్ కళ్యాణ్ కటౌట్ పెట్టి దానికి ఒక బాక్సింగ్ బ్యాగ్. ఇట్లా ఇక రేపు రాబోయే సభల్లో షర్మిల కటౌట్ కూడా పెట్టి ఆమెకు కూడా ఒక బాక్సింగ్ బ్యాగ్ పెడతారనమాట. అందరినీ ఇక గుద్దండి అంటారు, ఇక పిడిగుద్దులు, కాళ్ళతో తన్నటాలు. ఇదా అసలు ఏంటి క్రూరమైన రాజకీయాలు? ఇది ఎంత వికృత రాజకీయం ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది అనే దానికి ఉదాహరణే ఇవన్నీ కూడా. అంటే ప్రజల్లో ఈ వికృతత్వాన్ని, ఈ శాడిజాన్ని, ఈ సైకోతత్వాన్ని పెంచితే అది సమాజానికి ఏ విధమైనటువంటి లాభం? ఇలా రెచ్చగొట్టేటటువంటి చర్యల వల్ల, ఈ విద్వేషాల వల్ల రేపు షర్మిల కూడా ఏదన్నా బాధితురాలయ్యే అవకాశం ఉంది అనేదే ఇక్కడ అందరిలో కూడా ఒక పెద్ద సందేహం. షర్మిలని కాపాడుకోవాల్సింది ప్రజలే, వైఎస్ అభిమానులే వైఎస్ కూతుర్ని కాపాడుకోవాలా రాక్షసుల బారి నుండి. థ్యాంక్ యూ సార్. నమస్తే.